Hello everyone, this is Dr. Lakshmaji here, Chief Physiotherapist and Chiropractor at Kadimi Physiotherapy Clinic and Chiropractic Center, చందానగర్, హైదరాబాద్. ఈ మధ్య నేను నా ఓపీలో చూసే కేసెస్ ఎక్కువ ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అని ఎక్కువ పేషెంట్స్ వస్తున్నారు. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి గల కారణాలు, సో ఫ్రోజన్ షోల్డర్కి వస్తే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ పడుతుంది ఫిజియోథెరపీలో, సో ఇది కంప్లీట్ క్యూర్ అవుతుందా అన్న అపోహలు చాలామంది పేషెంట్స్ ఉన్నాయి. చాలామంది పేషెంట్స్, డాక్టర్ గారు నా హ్యాండ్ ఫ్రీజ్ అయిపోయి నా హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయకుండా దాదాపు 68 మంత్స్ అయిపోయిందండి. సో నాకు ఇప్పుడు రికవరీ వస్తుందా ఫిజియోథెరపీలో, నాకు ఫ్రోజన్ షోల్డర్ ఇంత సివియర్గా ఉంది కదా, నాకు రికవరీ వస్తుందా అని చాలామంది పేషెంట్స్ అడిగారు నన్ను. సో ఖచ్చితంగా డెఫినెట్గా ఫిజియోథెరపీలో రావడానికి మెయిన్ చేసే టెక్నిక్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండి. నార్మల్గా మనం ఫిజియోథెరపీ క్లినిక్లో చాలామంది చేసేవి ఏంటంటే ఫింగర్ లైడర్ ఒకటి, తర్వాత ఎనటోమికల్ పుల్లీ ఒకటి, సో ఎలక్ట్రోథెరపీ పెట్టి పెయిన్ తగ్గించి చేస్తుంటారు. సో ఇవి కాకుండా మా దగ్గర మేము చేసేవి ఏంటంటే కొన్ని అడ్వాన్స్డ్ మాన్యువల్ టెక్నిక్స్ అని యూజ్ చేసి క్యాప్సూల్ అనేది రిలీజ్ చేసి మనం అక్కడ షోల్డర్ నుంచి మూమెంట్స్ అనేవి తీసుకురావడానికి ఎక్కువగా మాన్యువల్ థెరపీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. సో దానివల్ల ఏంటంటే మనకి మీరు 6 మంత్స్ నుంచి సఫర్ అవ్వడం కాదు, 8 మంత్స్ నుంచి సఫర్ అయినా కూడా మనకి రిజల్ట్ అనేది వితిన్ 2 వీక్స్లో వచ్చేస్తుందండి. సో దాని తర్వాత కూడా మనకి పెయిన్ ఉండిపోతే కనుక మనం పెయిన్ రిలీజ్ చేయడానికి అండ్ ఎలక్ట్రోథెరపీలో అల్ట్రాసౌండ్ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. అండ్ ఇంకొకటి, చాలామంది పేషెంట్స్, డాక్టర్ గారు నాకు ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది, నేను ఇట్లా సైడ్కి లిఫ్ట్ చేయలేకపోతున్నాను, పైకి లిఫ్ట్ చేయలేకపోతున్నాను, నేను ఇట్లా వెనక్కి రొటేట్ చేయలేకపోతున్నాను, బట్టలు వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఫలానా ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాను, నాకు సర్జరీ రెఫర్ చేశారు, ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలంటారా లేదంటే ఫిజియోథెరపీతో సరిపోతుందా అని చాలామంది అడిగారు, నన్ను అడుగుతూ ఉన్నారు. సో బేసికల్లీ అట్లాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా ఫిజియోథెరపీలో మనం రికవరీ తీసుకురావచ్చండి మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూజ్ చేసి.